Step into value zone. Value zone. Hypermart. Button. మీ సాంగ్స్ ముఖ్యంగా మూడు రంగుల జెండా అంటూ ముందు శంకు ఉంటుంది, శివుడు సైరన్ లెక్క శంకు వస్తుంది. ఆ శంకు వచ్చిన తర్వాత నా వాయిస్ వస్తుంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మొత్తం అన్ని సభల్లో డాన్సులు కూడా వేశారు, జనాలు వేశారు, నాయకులు కూడా వేశారు. ఆ ఒక్క పాట ఎలక్షన్ అంతా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని అని నేను ఆ రోజు కూడా అనుకోలేదు. దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న, పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఇంకోటి రాశారు మీరు ఇంద్రవెల్లి అంటూ. ఆ ఇంద్రవెల్లి అని ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు? ఆ సాంగ్ కూడా బాగా పేరు తీసుకొచ్చింది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చైతన్యపరిచింది ఆ పాట. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా. రేవంత్ అన్నకు ఇచ్చిన ప్రతి పాట ఒక తూటాలక్క జనంలోకి వెళ్ళిపోయింది. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. నడి సముద్రంలో దిక్సూచిని నావలా ప్రయాణిస్తున్న కార్యకర్తలకు గమ్యం ఏమిటో తెలిసిన ఆ గమ్యం చేరుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రేవంత్ అన్న రావడం, వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు అని చెప్పిండు. ప్రజల్లో చైతన్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చైతన్యం వచ్చి విజయం చేకూరింది. యనమల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సింగర్ నర్సిరెడ్డి గారు అలియాస్ నల్గొండ గద్దర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా పాపులర్ అయిపోయారు సాంగ్స్ తోటి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సాంగ్స్తో అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయారు ఈయన. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సాంగ్స్ ముఖ్యంగా మూడు రంగుల జెండా అంటూ రేవంత్ రెడ్డి గారి కోసం పాడినటువంటి పాట కావచ్చు, ఇంద్రవెల్లి ఆ పాట కావచ్చు, భగ భగ మండే సూర్యుడు అంటే ఒక పాట పాడు. ఈ మూడు కూడా అస్సలు మామూలుగా లేవు. మూడు రంగుల జెండా అయితే మొత్తం అన్ని సభల్లో డాన్సులు కూడా వేశారు, జనాలు వేశారు, నాయకులు కూడా వేశారు. ఆ పాటను ఎప్పుడు రాశారు? వాళ్ళు అడిగారా లేకపోతే మీరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారా? ఎట్లా చెప్పండి. రేవంత్ అన్న ఎప్పటి నుంచో కూడా మేము 2014 బాగా పరిచయం ఉండడము. అంతకన్నా ముందు అంటే అన్న కష్టాల్లో ఉన్నప్పుడు పాటలతోనే అప్పుడు కూడా మూమెంట్ తీసుకొచ్చాం. నేను, మన మీడియేటర్ చరణ్ అర్జున్ 14 నుంచి ఆ పిసిసి ప్రెసిడెంట్ వచ్చే వరకు కూడా చేసింటే ఆ క్రమంలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి వస్తున్నాడు. ఏదైనా మనం ఉట్టిగా పోకూడదు, మనం కలిస్తే మంచి పాటతో కలవాలన్న ఉద్దేశంతో చరణ్ దగ్గరకు వచ్చి ఏదైనా సాంగ్ చేద్దామని ఒక సలహా చేసుకుని ఆ సందర్భంలో మూడు రంగుల జెండా పాట పుట్టింది. ఆ రోజు నైట్ అర్ధరాత్రి 2 గంటలకు పాడాను నేను. అది నైటే రాయడం, మ్యూజిక్ కూడా చెన్నైలో ప్లేయర్స్ తో చేయించడము. అందుకే అది ఆ క్వాలిటీ. కానీ ఇప్పుడు ఎలక్షన్ సాంగ్స్ అంటే నీకు మూడు రంగుల జెండాకు ఉన్నంత క్వాలిటీ ఇప్పుడు మనం వినే సాంగ్లో ఎక్కడ అవుపియదు. అంటే చాలా ప్లాన్గా ముందు శంకు ఉంటుంది, శివుడు సైరన్ లెక్క శంకు వస్తుంటుంది. ఆ శంకు వచ్చిన తర్వాత నా వాయిస్ వస్తుంటుంది. అర్ధరాత్రి 2 గంటలకు పాడి తెల్లారి పెద్దమ్మ గుడి దగ్గర నేనే వెళ్ళి రేవంత్ అన్న కలిసి బాక్స్లలో వేయించాను అది సాంగ్. అప్పుడే జనం ఎగురుతున్నారు, బాగా డాన్స్ చేస్తున్నారు. ఈ పాట బాగానే కనెక్ట్ అవుతుంది ప్రజలకు అనుకున్నా. కానీ ఆ ఒక్క పాట ఎలక్షన్ అంతా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని అని నేను ఆ రోజు కూడా అనుకోలేదు. దాని టైం బాగుంది. సరే, రేవంత్ అన్న కూడా మంచి పోరాట యోధుడు, యుద్ధవీరుడు కాబట్టి, ఎందుకంటే దోపిడి పైన ప్రజల పక్షాన పోరాడేటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక భగత్ సింగ్ లాంటి యుద్ధవీరుడు కాబట్టి ఆయనకు సెట్ అయింది. మన పాటలు సెట్ కావాలంటే మంచి పోరాట యోధులకే విప్లవ పందాలు గలం విప్పినప్పుడు వాళ్ళకి సెట్ అవుతాయి. అది అన్నకు బాగా సెట్. ఎప్పుడండి ఈ పాట రాసింది? అయితే 2 years అయింది. 2 years అయింది. 2 years అయింది. పిసిసి అయ్యి రన్నింగ్ అయితేనే ఉంది. అయినా కూడా ఈ ఎలక్షన్ అప్పుడు భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది. 2 years నుంచేమో రేవంత్ అన్న బస్ యాత్ర కానీ, ఆయన పాదయాత్ర కానీ, ఈ స్టేట్లో ఆయన పెట్టేటువంటి సభలో అన్నిట్లలో పాట చాలా టాప్ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాత్రం బాగా కీలకంగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండబడినటువంటి అభ్యర్థులందరికీ టికెట్తో పాటు ఈ పాట ఇచ్చి పంపారు. ఒకసారి పాట. మూడు రంగుల జెండా బట్టి
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు బీడు భూముల వానైతాడు బీద సాదల హండైతాడు దొంగ దొరను తరిమే వీరుడు మా రేవంతన్నో. సూపర్ అసలు మీరు పాడుతుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే హెవీ అంత ఫోర్స్ ఉంటుంది వాయిస్, నా వాయిస్ ఫోర్స్. ఇంకోటి రాశారు మీరు ఇంద్రవెల్లి అంటూ. ఆ ఇంద్రవెల్లి అని ఎందుకు రాశారు? ఏ సందర్భంలో రాశారు అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక మంచి సభలు పెట్టాలనే సందర్భంలో ఈ దళిత గిరిజన దండోరా అని ఒకటి ప్రోగ్రామ్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-15 సభలు జరిగినాయి. ఓకే ఓకే. అది సభలు జరిగే క్రమంలో అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు ఇంద్రవెల్లితోనే ఆ సభ మొదలు పెట్టాలనుకున్నారట. ఈ సందర్భంలో మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఇంద్రవెల్లి నుంచే పెడుతున్నాం కాబట్టి ఇంద్రవెల్లి టైటిల్ తోనే ఉండాలి సాంగ్ అని ఒకటి చెప్పి పాత ట్యూన్ ఒకటి వినిపించారు నాకు రేవంత్. ఏది ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడు అని గద్దరన్న పాడింది, అది పెద్ద ఆయన పాడింది. అదే ట్యూన్ తీసుకొని కథం అనేది రాసి ఆ ట్యూన్ తీసుకొని రాయాలని చెప్పిండు. ఆ క్రమంలో నేను చరణ్ ఇద్దరం కలిసి వెళ్ళడం, అన్నతో డిస్కస్. ఆయన అట్లా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు రేవంత్ అన్న పక్క మమ్మల్ని ఇద్దరిని పిలుస్తాడు, కూర్చోబెట్టుకొని గంటలు డిస్కస్ పెడతాడు. ప్రతిదీ మనం చెప్పింది వింటాడు, మళ్ళీ మార్పులు మళ్ళీ అనుకుంటాం, కరెక్షన్ చిన్న చెప్తారు. ఆ క్రమంలో పుట్టింది ఇంద్రవెల్లి కొండలో దండు పుట్టింది. పెద్ద ఇటు హై పిచ్ సాంగ్ అది కూడా చాలా పెద్ద అయింది. మన తెలంగాణలో ఒక 15 సభల్ని కాంగ్రెస్ పార్టీ సభలను విజయవంతం చేయడానికి ఆ పాట దోహదపడ్డది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చైతన్యపరిచింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్న రోజులు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేక నడి సముద్రంలో దిక్సూచిని నావలా ప్రయాణిస్తున్న కార్యకర్తలకు గమ్యం ఏమిటో తెలిసినా ఆ గమ్యం చేరుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రేవంత్ అన్న రావడం, ఆ మాదిరి మా పాటలు కూడా రావడం, ప్రజల్లో చైతన్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చైతన్యం వచ్చి విజయం చేకూరింది. ఒక్కసారి ఆ పాట. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడం, ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిల్దో వస్తవా సెల్లెలం, దళిత గిరిజన గన్నల దండూరా మోగే వస్తవా సెల్లెలం, ఎన్నెన్నో ఉద్యమాల సారథిగా గదిలరో వస్తవా తమ్ముడా, ఓహో ఎనుముల రేవంతన్న ఎత్తినాడు జెండా వస్తవా సెల్లెల, చల్ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిల్దో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండూరా మోగే వస్తవా సెల్లెలో. సూపర్ అసలు చాలా బాగుంది. దాంతో పాటు ఇంకో పాట కూడా విన్నాను, బగబగ మండే అని చెప్పేసి. ఈ బగబగ సాంగ్ వచ్చి లక్ష్మణ్ రాసిండు, బుల్లెట్ బండి లక్ష్మణ్ అని. బుల్లెట్ బండికి వచ్చే తప్ప తమ్ముడు కూడా మంచి రైటరు, బాగా ఆలోచించి రాస్తాడు. తమ్ముడు ఇట్లా అన్నది ఒక బర్త్డే ఉంది రేవంత్ అన్నది, మనం ఒక చేయాలనుకుంటున్నాను, అప్పుడు చేద్దామన్నా అని చెప్పి ఒక 2 రోజులు టైం తీసుకొని చేసినాం. అందులో బగబగ మండే నిప్పుల దండై కదిలిండో, బగబగ మండే నిప్పుల దండై కదిలిండో, పులిబిడ్డ రేవంతు ధన దరువుల మోతల కదిలొస్తుండమ్మో, నిప్పుయి నిలువెత్తు ఒకడే ఒంటరిగా కదిలొస్తుండమ్మో, వేలాది గుండెల్లో కొలువైండంట ఈ రాకసి కొడుకులను తరమాలని తలిసిండే, దొరబలగానే ఆట ఆడిస్తున్నాడు ఆట, ఓయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ గడపల్లో ధైర్యం నిండాలా, బగబగ మండే నిప్పుల దండై కదిలిండో. సూపర్ అసలు చాలా బాగుంది సాంగ్. అసలు లిరిక్స్ కూడా ఇంపార్టెంట్ కదండి. అద్భుతం లిరిక్స్, చాలా లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన మదీన్ ఎస్కే అని చెప్పి తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ 3 రాశారా రేవంత్ గారి కోసం? ఇంకా రాసినవి ఉన్నాయి. అవి మధ్యన 2019 ఎలక్షన్ లో కూడా మంచి సాంగ్ రాసి, అవునా, జై జై రేవంత్ అంటూ, ఓహో జై జై రేవంత్ అంటూ జనజాతర సాగెనో జనహో రయ్యైసెనో, జయ హో రేవంత్ అంటూ జైత్రయాత్ర సాగెనో జనహో రయ్యైసెనో, ఓహో అన్నాగంటే ఉన్నానంటూ వెన్ను దన్నుగుంటాడో వెన్న మనసు గల్లోడో, రాష్ట్ర రాజకీయాలల్ల రగులుతున్న దివిటిర రేవంతే ఒక శక్తిరా. మంచి మంచి సాంగ్స్. రేవంత్ అన్నకు ఇచ్చిన ప్రతి పాట ఒక తూటాలక జనంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆయన మంచి ఫైటరు, ప్లస్ వాయిస్, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అట్లా బాగా చేశారు, రైటర్స్ కూడా మంచిగా రాసిండ్రు, అట్లా కలిసి వచ్చింది. మీ వాయిస్ దానికి మంచి ప్లస్ అయ్యింది. 2009 లో ఇంకొకటి కూడా, నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకు తమ్మి నాగమల్లి దారిలో, తెలంగాణ జిల్లలగా నిరుపేద గడపల్లో
కంట నీరు తుడిచేందుకు రేవంత్ అన్న కదిలెరో అని ఉంటుంది. అంటే ఇవి కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి కోసమే రాసి పాడినవి కదా? పార్టీ కూడా ఉంటాయి. 25 years నుంచి నా పాటలు ఉన్నాయి. 20 years బ్యాక్ ముందేళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని రాజశేఖర్ గారు ఆ రోజుల్లో అడిగాను నన్ను. ఆ సాంగ్ కూడా చరణ్తో రాపించాను నేను. అది చాలా అద్భుతంగా చరణ్ చిన్న వయసులో రాసిన పాట అది. వందేళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాళ ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్ల దొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ, తెల్లదొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ, ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపిందో మన కాంగ్రెస్ పార్టీ, పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు బువ్వలో కమ్మనితనము, పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు బువ్వలో కమ్మనితనము, కూడు గూడు కల్పించింది తోడు నీడత నేగయింది, గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది, అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళెప్పుడొస్తుందో, దేశమంతా నా ఇల్లు అన్నాడు, దేశ ప్రజలు నా కళ్ళు అన్నాడు, ఆకలి కేకలు విన్న వెంటనే అందరి నక్కున చేర్చుకున్నాడు, తల్లి ఇందిరా అడుగు జాడలో నడిచిన నవయుగ నాయకుడమ్మ, అమ్మ ఆశయం నెరవేర్చుటలో రాజీ పడని రాజీవ్ గాంధీ, ఈ పాప మెరుగని పసిబాలుడు తల్లో మన రాజీవ్ గాంధీ, పగవాళ్ల చేతిలో ప్రాణాలర్పించే మన రాజీవ్ గాంధీ, దేశం కోసం కుటుంబమంతా ప్రాణాలు వదిలి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం ముందుకు వచ్చే సోనియా గాంధీ, ఇద్దరి పిల్లల వెంట వేసుకొని భర్త అత్త ఆశయాలను సాధించుటకు కాంగ్రెసును ముందుకు నడిపిన వీరవనితర, ఓహో రాజశేఖరుడు తోడుగా ఉన్నాడో ఓ ఎమ్మల్లారా, ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయో. సూపర్. అసలు ఇన్నాళ్ళైనా పాట చాలా లిరిక్స్ మీకు గుర్తున్నాయి అసలు? ఒక్కసారి నేను పాడిందంటే పాట నేను ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మీరు ఒక పాట పాడారు, నేను విన్నాను, అది కూడా చాలా బాగుంది ఆ పాట. పొంగులేటి శ్రీనన్నకు ఈ మధ్య కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను కలిసినాను. కాకపోతే కలిసిన తర్వాత అన్న మంచితనం చాలా ఎక్కువ, చాలా ప్రేమగా మన చిన్నాళ్ళనైనా కూడా అన్న అని చాలా రెస్పెక్ట్ చేస్తాడు ఆయన. నాయకుడు అంటే అట్లా ఉండాలి అన్నట్టుగా ఉంటాడు. అన్న ఏదైనా చేయండి అన్న అన్నప్పుడు అన్న వ్యక్తిత్వం అంత ఇదివరకు జనం చెప్పడం కానీ నేను చూడడం కానీ అంత సేమ్ ఉందని చెప్పేసి 2 songs చేసాను. అది 2 కూడా బాగిట్టాను. ఒకటి ఆ సాంగ్ ఒకసారి వినిపిద్దామా. పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సీనన్నో, పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సీనన్న, పేదోళ్ళ పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్న, సల్లనైనా సెందురుడు పొంగులేటి సీనన్న, వెలుగులు బంచె సూర్యుడు పేదోళ్ళ పెద్దన్న, వేదన దీర్ఘంగా వేకువైనాడు ప్రేమను పంచే మనసు గల్లోడు, అయినొల్ల కానొల్ల సూసటి వాడు పేదొల్ల గడపల్ల పేరున్న తోడు, ఏహే రక్తబంధం వాయనమ్మో పొంగులేటి సీనన్న, సేవలెన్నో చేసినాడు పేదోళ్ళ పెద్దన్న. ఇప్పుడు మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు. తర్వాత నేను ఆర్మూరు రాకేష్ రెడ్డి గారిది కూడా మీ వాయిస్ విన్నాను, అది మరి మీరే పాడారా? నేనే పాడినా. అందరికీ మన వాయిస్ ఉంది. రాకేష్ అన్న బిడ్డ డాక్టర్ శ్వేత ఫోన్ చేసి నాన్న ఫోన్ చేస్తున్నాడు, పోటీ చేస్తున్నాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పాడాలి అన్నప్పుడు అడిగే విధానం చాలా ప్రేమగా మన ఇంటి ఆడపడుచులాగా చాలా రిక్వెస్ట్ అడిగింది. 2 songs ఇచ్చాను. 2 songs కూడా ఇట్టేనే. తర్వాత ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పింది సోదరి. సీఎం గారికి పాడారు, మినిస్టర్స్ కి పాడారు, డిప్యూటీ సీఎం భట్టి గారికి కూడా పాడారు మీరు. బట్ అన్న సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ అన్నయ్య కూడా నేను ఎప్పుడు నేనే చేస్తా. అన్న కూడా చాలా మంచి మనసుతోని నర్సన్న చాలా దగ్గర కూర్చోబెట్టుకొని అడుగుతాడు. కరెక్షన్స్ కొంచెం ఎక్కువ చెప్పబోతాడు కానీ అయినా కూడా నా మీద నమ్మకం ఏర్పడ్డది. ఫస్ట్ 19 ఎలక్షన్లో డౌట్ పడేవాడు. ఈ ఎలక్షన్లో నాకు కరెక్షన్స్ ఏం చెప్పకుండా నర్సన్న నువ్వు ఏది పాడినా ఇట్టయితుంది పాడమని చెప్పాడు. నా నల్గొండ కద్దరు ఛానల్లో రిలీజ్ అయింది సాంగ్. బాగుంటది. అన్న పంచకట్టు అన్ని ఉంటాయి ఈ సాంగ్ లో. ఎన్నేలు ఎలుగులు పంచే గుండె బట్టన్నో, ఎన్నేలోల ఎలుగులు బంచే గుండె బట్టన్నో, ఎదురు నిలిచి పోరాడేటి దండే బట్టన్నో, అక్కర కోరితేగా రక్షణము ఆగడబట్టన్నో, బుక్కు గుండె గల్ల గట్టివాడే అన్నా బట్టన్నో, సాయమే నీకున్న గుణం సామాన్యులతో నీ పయనం, సమాజమే నీ దైవం సంక్షేమం నీ నయనం,
జనం వైపే నీ పాదం నువ్వు జనానికే అంకితం జనమే నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నా నువ్వు జనంలోన ఉంటావో అన్నామా బట్టన్నా. సూపర్. అసలు చాలా లిరిక్స్ కూడా అసలు మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ సూట్ అయిపోతాయి మీ వాయిస్ కి. చరణంలో ఉంటది, నెత్తికి రుమాలు పంచకట్టుతో రైతు నేస్తమైనవో జమాంచి జంగుల గొంతెత్తి ప్రజలను చైతన్య పరిసినవో మోడు బారిన బతుకుల చూసి అగ్గై మండినవో తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సాగినవో నీతికి నిలువెత్తువో నిజాయితీకి గుర్తువో తేడా చూపని గుణమువో వెనుదిరుగని రుణమువో బట్టి విక్రమార్కన్న బరిగేసిన సింహమో. సూపర్. అసలు ఈ సాంగ్ ఆజాద్ రాసిండు, చంద్రశేఖర్ ఆజాద్ అని తమ్ముడు. ఈ మధ్య నాకు చాలా ఇట్లు మంచి సాంగ్స్ రాస్తున్నాడు. వాళ్ళు మీకోసం అలా రాస్తారా లేకపోతే అలా మీకోసం వచ్చేస్తాయా సాంగ్స్ తెలియట్లేదు? నర్సన్నకి ఎట్లా రాస్తే బాగుంటుందో చూసుకుంటారు. చాలా మంచి మంచి సాంగ్స్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో. రవి కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎక్కువ ఎవరు రాస్తారు మీకు సాంగ్స్? ఈ మధ్య అందరు రాస్తున్నారు. చరణ్ ఎక్కువ నాకు రాసేది. మూవీలో బాగా, సినిమాల్లో కొంచెం బాగా బిజీ అయ్యాడు 1 year నుంచి. ఆయన విమానము చాలా సినిమాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు మానుకోట ప్రసాద్ కూడా తమ్ముడు రాస్తున్నాడు. తర్వాత ఆజాద్ రాస్తున్నాడు. బుర్ర సతీష్ అని చెప్పేసి మంచి రైటర్. ఇంత ముందు కూడా మనం అతని గురించి మాట్లాడాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఒక పాట, చాలా ఇటు పాటలు ఉన్నాయి. ఎడ్ల బండి గురించి రాసిండు. కారం పొడితో కదిలిన సెల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు భాంచందొరని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం. ఓహో ఇది వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ, పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ. ఇది బుర్ర సతీష్ రాసింది. ఓకే ఓకే. అన్ని ఇట్లు చాలా, అంటే మనం నిజంగా కూడా నాకు రాసిన రైటర్స్ కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మీకోసమే ఆ పాట పుట్టిందేమో అన్నట్టు ఉంటదండి. మీ వాయిస్ మంచి రాస్తారు, అందరికైనా బాగా రాస్తారు. కానీ నాకు బాగా, అంటే నేను చెప్తున్నా, నాకు ఏ రైటర్ రాసిన పాట నా వాయిస్ లో, నా వాయిస్ కోసం అన్ని ఇట్టే సెట్ అయిపోయి హిట్ అయిపోతాయి. ఈ మధ్యలో మూవీస్ కి ఏం చేస్తలేరా మీరు? ఇప్పుడు 6 months నుంచి ఎలక్షన్ ఇదే నడుస్తుంది కదా, మూవీస్ కి చూడాలి. ఇప్పుడు ఇక అంటే అప్పుడప్పుడు నేను 10 years బ్యాక్ మూవీస్ పాడాను నేను. అవును కదా. కాకుంటే అవి కొంచెం పెద్ద హీరో కాక, డైరెక్టర్ పెద్దవాళ్ళు కాక, యావరేజ్ సినిమాలు కాబట్టి సినిమాలు బయటికి పెద్దగా రాలేదు కాబట్టి నాకు అంత పేరు రాలేదు. ఇప్పుడు కుమరం భీముడు ఉంది, అట్లాంటి పెద్ద సినిమాలో మనం పాడితే మనకు వచ్చేది. కుమరం భీముడు నా వర్షన్ మీరు విని ఉంటారు, అవును, అద్భుతంగా ఉంటది. విన్నాను. అట్లాంటి సినిమా వచ్చినప్పుడు మన వాయిస్, నర్సన్న వాయిస్ బయటకు వస్తుంది. చిన్న సినిమాలు అయినప్పుడు రావటం లేదు. అది చూడాలి. ఇప్పుడు మీ డైరెక్టర్లందరికీ కలుస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ కదా, అక్కడ కూడా స్టార్ట్ చేశారా? నేను ఎక్కడ వరకు పోయి కలుసుడు ఇదంతా ఏముండదు. అదే వాళ్ళు వస్తే నేను కాదన. అక్కడ ఎక్కడైనా రాస్తారు కదా మీరు, తెలుగు అక్కడైనా ఇక్కడైనా, ఏముంది ఎవరికైనా ఓకే కదా. కాకపోతే ఎక్కువ ఏంటంటే మీరు, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చూసినంత వరకు అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎక్కువ రాస్తుంటారు. నేను పాడడం కాదు, నేను రాయడం కాదు. సాహిత్యం అనేది సింగర్ అనేవాడు, రైటర్ అనేవాడు అపోజిషన్ పార్టీకి రాస్తేనే ఎక్కువ పేలుతాయి. అంటే ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రజానాయకులకు పాట పాడితే బాగా పేలుతుంది. గవర్నమెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు పాడితే ఏమని పాడతాం మనం, తక్కువ అట్లా. అందుకే నా వాయిస్ పొజిషన్ లో ఎక్కువ వచ్చింది కాబట్టి రేవంత్ అన్న పాడితే ఎట్లా ఉంది. ఏదైనా పోరాడే తత్వం ఉంటే, పోరాటం ఉన్నప్పుడు పాట ఎప్పటికైనా. చరిత్రలో మనం చూస్తే, సాయుధ పోరాటం చూస్తే ఎన్నో ఉద్యమాలు చూసినాం మనం. తెలంగాణ ఉద్యమం చూసినాం. డిమాండ్ ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, సమస్యల పక్షాన పాట గలమెత్తుకున్నప్పుడు గాయకుడు, ప్రజలు దాన్ని ఆకట్టుకుంటారు, ప్రజలు దాన్ని తీసుకుంటారు. ఆ బాణీలను పాడుకొని చైతన్యవంతులై ఎన్నో ప్రజా పోరాటాలు నిర్మించబడ్డాయి, విజయాన్ని కూడా పొందినాయి. మనందరం చూస్తున్నాం. కొన్ని వేల పాటలు పాడి ఉంటారా? ఇప్పటివరకు పాడి ఉంటాను, వేలల్లో ఉంటాయి. ఎట్లా గుర్తుంటాయి మళ్ళీ అన్ని? అంటే లిరిక్స్ రైటర్ ఉన్నప్పుడు, అప్పుడు ఎలక్షన్ పాటలు అయితే అప్పుడు చూసుకుంటూ అప్పటికప్పుడు అన్ని గుర్తుండాలని ఉండదు మాకు. ఎలక్షన్ అన్ని బాగా అంటే ఎదుటి వాళ్ళ మనసుని తాకి అన్ని కొన్ని గుర్తుంటాయి, కొన్ని సామాజిక అంశాలు ఏదైనా గుర్తుంటాయి, అట్లా ట్యూన్స్ అన్ని గుర్తుంటాయి. ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో? వదిననా లేకపోతే పిల్లలా లేకపోతే మమ్మీ వాళ్ళ? ఎవరు ఎంకరేజ్మెంట్ అంటే, వదిన వాళ్ళందరూ రాకముందే నేను సింగర్ కదా, చిన్నప్పుడు పిల్లలు పుట్టక ముందే నేను సింగర్ కాబట్టి ఎంకరేజ్మెంట్ ఉంటది. ఇక డాడీ అంటేనే సింగర్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు. నా వైఫ్ కూడా తెలుసు కదా సింగర్ అని, ఆమె సింగర్ అనే చేసుకుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఒక ఫేమస్ ప్లస్ సేమ్ టైము
అందరూ ఇష్టపడేటువంటి ఒక సింగర్ మీరు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో మనిషి అని ఫీల్ అయిపోయేటువంటి సింగర్ మీరు. అందరిని ఏంటో బయట వాళ్ళు అనే ఫీలింగ్ కలగదు మిమ్మల్ని చూస్తే. మీరు పాడుతుంటే హే మనోడే పాడాడు, అది వింటుంటేనే మనోడు పాడిన పాట, మన అన్న పాడిన పాట అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటది. చాలా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా గ్రేట్. అందరి యాంకర్లను చూస్తాం. మీ యాంకరింగ్ అంటే చాలా మంది. ఇప్పుడు నాకు ఎవరో మా ఫ్రెండ్ ఎవరో మాట్లాడారు ఇప్పుడు ఫోన్, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూకి వస్తుంటే నిరుపమ గారికి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కూడా యాంకర్ కాకుండా మన ఇంట్లో మనిషి లెక్క, మన పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డ లెక్క అట్లా ప్రేమగా అందరితో ప్రేమగా కలుపుకొని మనకు మనం తగ్గించుకున్నప్పుడే మనం హెచ్చించబడతాం. ఆ సిద్ధాంతాన్ని నమ్మినోని. ఎందుకంటే నేను చాలా చిన్నప్పటి నుంచి కష్టాలతో వచ్చా కాబట్టి అందరితో ప్రేమ ఉంటే ఏం ఒరిగేది ఉంది, అందరు ఇష్టపడతారు కదా. మన సాటుగా మన ఇప్పుడు మన ముందు కాదు, మనం బయటికి పోయినాక మనం చెడ్డోడు అన్నప్పుడు మన ఏం లైఫ్ వేస్ట్. అది ఎగ్జాక్ట్లీ అవన్నీ తెలుసు. అట్లా అయిన వాళ్ళని చాలా మందిని చూస్తూ పెరిగినాం, కష్టపడి ఎదిగిన వాళ్ళని చూసి పెరుగుతున్నాం కాబట్టి మనకు దోకా ఉండదు. ఎప్పుడు మనం బతికినంత కాలం అందరితో ప్రేమగా ఉంటాం. అదైతే నిజం అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్. మీరు బిజీ స్కెడ్యూల్లో కూడా అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.